డిసెంబర్ 24 వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వస్తువులను తయారు చేసి అమ్మేవాడు అమ్మకందారుడు. ఆ వస్తువులను కొని వినియోగించేవాడు వినియోగదారుడు. వినియోగదారుల ప్రాధాన్యతను జాతిపిత మహాత్మా గాంధీ గారు అమ్మకందారులకు సూచించినట్లుగా వినియోగదారుడు అత్యంత ముఖ్యమైన సందర్శకుడు. అతడు మనపై ఆధారపడడు, మనమే అతనిపై ఆధారపడి ఉన్నాము. అతడు వ్యాపారంలో బయటి వ్యక్తి కాదని, అతనికి సేవ చేయడం ద్వారా మనం మేలు చేయడం లేదని, వినియోగదారుడే మనకు అవకాశం కల్పించి ఉపకారం చేస్తున్నారని ఆయన చెప్పిన మాటలను నేడు కొందరు అమ్మకందారులు పెడచెవిన పెట్టి లాభాపేక్ష, దురాశ కారణంగా నకిలీ, లోపభూయిష్ట వస్తువులను సృష్టించి మార్కెట్లో ఇబ్బడిగా పెంచారు. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు నాణ్యమైన వస్తువులను కొనడం కష్టంగా మారింది. వస్తువుల కొనుగోలు విషయంలో, వాడుకొనుట విషయంలో వినియోగదారులకు సరైన అవగాహన కల్పించి నాణ్యమైన, కల్తీ లేని, మోసం లేని మార్కెట్లను సృష్టిద్దాం. వినియోగదారుల అవగాహన కొరకు ఈ మేలుకో వినియోగదారుడా పాట. మేలుకో వినియోగదారుడా, మేలుకో, మేలుకో కొనుగోలుదారుడా, మేలుకో. ఏ వస్తువు కొన్నా సరైన రసీదు తీసుకో. తయారు తేదీ, గడువు తేదీని చూసుకో. మేలుకో వినియోగదారుడా, మేలుకో, మేలుకో కొనుగోలుదారుడా, మేలుకో. ఐఎస్ఐ, అగ్మార్క్, హల్మార్క్ వస్తువులనే కొనుక్కో. వస్తువులను వాడేటప్పుడు సూచించిన జాగ్రత్తలు పాటించు. నాసిరకం, కల్తీ వస్తువులను గుర్తించు. మోసపూరిత ప్రకటనలను దూరంగా ఉంచు. మేలుకో వినియోగదారుడా, మేలుకో, కొనుగోలుదారుడా, మేలుకో. వస్తువు కొని మోసపోయానని చింతించకు. రసీదు తీసుకొని వినియోగదారుల కోర్టును ఆశ్రయించు. టోల్ ఫ్రీ నెంబర్ 1915కు